నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. సాక్షాత్తు భగవంతుడు కృష్ణ పరమాత్మ భక్తునికి ఎప్పుడైతే గ్లాని జరుగుతుందో ఆ సమయంలో నేను విచ్చేసి కాపాడుతానని చెప్పేసి ధర్మ సంస్థాపన కొరకు వచ్చినటువంటి అవతారం కృష్ణావతారం. ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాలలో ఆండాళ తల్లి కూడా గోపికలందరినీ తీసుకొని ఆనందమయమైన ఆ కృష్ణుని దర్శిద్దాం, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి మనం పాత్రలవుదాం అని గోపికలందరూ కూడా లేపుకొని ఈరోజు నాయనా ఎన్న పాశ్రంతో నందగోపుని ప్రార్థిస్తున్నటువంటి సన్నివేశం. ఈ రోజులో స్వామి యొక్క సన్నిధిలో శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత విశేషమైనటువంటి అధ్యయన మహోత్సవాలలో అంగరంగ వైభవపేతంగా దివ్య ప్రబంధ పారాయణము నారాయణ ప్రబంధంతో ఎందరో అధ్యాపకులు ఇచ్చేసి ఈ అధ్యయన మహోత్సవాలను విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ అధ్యయన మహోత్సవాలలో 2వ రోజులో కృష్ణ పరమాత్మ మురళీ గానమేలుగా మన అందరికీ దర్శనమిస్తూ పురవీధులలో ఊరేగుతూ మన అందరి యొక్క మహద్భాగ్యం చేత స్వామి అందరికి కటాక్షింపజేయడం కొరకు ఈ రోజు కృష్ణావతారంలో విచ్చేశాడు. మురళీ గానము ఏలుడు అంటే ఎందరో గోపికాస్తులు కూడా అతని యొక్క గాన మాధుర్యానికి ఏలుడై ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి ఆనందమయంగా కీర్తింపబడ్డారు. కాబట్టి పరమాత్మ ఎప్పుడైతే మనం అందరం కూడా అతని యందు భక్తితో విశ్వాసంతో ప్రార్థిస్తామో అప్పుడు మన అందరి యందు కనికరం చూపించేసి ఆ పరమాత్మ మన దగ్గరికే వచ్చేసి మనల్ని కాపాడుతూ ఉంటాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నట్టుగా కృష్ణ పరమాత్మ భగవద్గీత శాస్త్రంలో ఎవరెవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో ధ్యానించి నీవే తప్ప నాకు ఇతపరం తెలుగా అని చెప్పేసి ప్రార్థిస్తారో అప్పుడు నేను ఎప్పుడు వారి దగ్గరనే ఉండి వారిని కాపాడుతాను అని చెప్పినటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడం కొరకు ఈ అధ్యయనోత్సవాలలో మనం అందరం కూడా వారిని దర్శించాం. లక్ష్మీ నృసింహుడే కృష్ణ పరమాత్మగా ఈరోజు భక్తులందరూ దర్శించారు. అందరికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుగాక. స్వస్తి సమస్త సన్మంగళాని భవంతు.